ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలోని శ్రీ తాతయ్య గుంట గంగమ్మ దేవస్థానానికి శనివారం టీటీడీ తరపున తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు, ఈవో శ్రీ జె శ్యామలరావు గారు సారె సమర్పించారు. మే 6వ తేదీన చాటింపుతో మొదలైన గంగమ్మ జాతర మే 13వ తేదీ వరకు జరగనున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ముందుగా సారెకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలోని శ్రీ పుండరీకవల్లి అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కళా బృందాల ప్రదర్శనల నడుమ ఊరేగింపుగా తీసుకుని వెళ్లారు. అంతకు ముందు శేషవస్త్రాలు, పసుపు కుంకుమ తదితర మంగళ ద్రవ్యాలతో కూడిన సారెను తిరుపతి ఎమ్మెల్యే శ్రీ ఏ శ్రీనివాసులు గారికి టీటీడీ చైర్మన్, టీటీడీ ఈవో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు మీడియాతో మాట్లాడుతూ, గంగమ్మ తల్లి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సోదరిగా ప్రతీతి అని, భక్తుల కోర్కెలు తీర్చే దైవంగా అమ్మవారు పూజలందుకుంటున్నారని తెలిపారు. తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలను, వారి జీవన విధానాలను ప్రతిబింబించేలా అపురూపంగా ఈ జాతర జరుగుతుందని చెప్పారు. టీటీడీ నిధులతో తాతయ్యగుంట గంగమ్మ ఆలయం అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని, ఇదే సహకారాన్ని భవిష్యత్తులో కూడా అందిస్తామన్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో మాట్లాడుతూ, ప్రతి ఏటా జాతర సందర్భంగా 4గో రోజున అమ్మవారికి టీటీడీ సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. 60 లక్షల రూపాయలతో గంగమ్మ జాతరకు ఏర్పాట్లు చేశామని, 3,50,00,000 రూపాయలతో పలు అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. తిరుపతి పరిసర ప్రాంతాలతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మిగిలిన రాష్ట్రాల నుండి కూడా భక్తులు గంగమ్మ తల్లిని దర్శించుకుంటున్నారని తెలిపారు. అనంతరం శ్రీ గోవిందరాజస్వామి, పార్థసారథి స్వామి, శ్రీ గోదాదేవి, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని టిటిడి ఈవో దర్శించుకున్నారు. ముందుగా శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి టిటిడి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు దంపతులు, టిటిడి ఈవో శ్రీ జె శ్యామలరావు దంపతులు చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు, ఇతర టిటిడి అధికారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ.